ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అనేక రంగాల్లో సమన్వయపూర్వక చర్యలు అవసరం. దీనికి ప్రభుత్వ, ప్రజల, పరిశ్రమల, వ్యవసాయ రంగాల సహకారం ఎంతో కీలకం. రాష్ట్ర అభివృద్ధికి కొన్ని ముఖ్యమైన మార్గాలు ఇవే. 1. అభిక్షిత విద్యా వ్యవస్థ, క్వాలిటీ ఎడ్యుకేషన్. స్కూళ్లను ఆధునీకరించడం, టీచర్లకు శిక్షణ ఇవ్వడం, వృత్తిపరమైన, వొకేషనల్ శిక్షణలకు ప్రోత్సాహం, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం పెరిగేలా మెరుగుదల. 2. వైద్య మరియు ఆరోగ్య రంగం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలి. ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రుల అనుసంధానం, ఆరోగ్య బీమా పథకాలు, జన ఆరోగ్య పథకం వంటి వాటిని మరింత విస్తరించాలి. 3. వ్యవసాయం మరియు రైతుల అభివృద్ధి. సకాలంలో సాగు కోసం నీటి సదుపాయాలు, మార్కెట్ యాక్సెస్, కనీస మద్దతు ధరలు (MSP) నిష్పత్తిలో అమలు. ఆర్గానిక్ ఫార్మింగ్, మల్టీక్రాపింగ్ వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులు. 4. ఉద్యోగాలు మరియు పారిశ్రామికీకరణ, MSME స్మాల్ మరియు మైక్రో ఎంటర్ప్రైజెస్ ల అభివృద్ధికి ప్రోత్సాహం. టెక్నాలజీ పార్కులు, IT హబ్లు స్థాపన, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలు పెంపు. 5. మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైలు, నౌకాశ్రయాలు, ఎయిర్పోర్టుల అభివృద్ధి. నీటి సరఫరా, విద్యుత్, ఇంటర్నెట్ వంటి అవసరాలు అందుబాటులో ఉండేలా చేయాలి. 6. పారదర్శక పాలన, గుడ్ గవర్నెన్స్, అవినీతి రహిత పాలన, ప్రజా భాగస్వామ్యం, గ్రామ సభలు, నగర సభలు క్రియాశీలంగా ఉండాలి. డిజిటల్ గవర్నెన్స్ ద్వారా సేవలను వేగవంతం చేయాలి. 7. పర్యావరణ పరిరక్షణ, చెట్లు నాటడం, నీటి వనరుల పరిరక్షణ, పరిశుభ్రత మరియు పునర్వినియోగ సదుపాయాలు. 8. ప్రవాసాంధ్రుల పెట్టుబడులు, NRI ఇన్వెస్ట్మెంట్స్. విదేశాల్లోని ప్రవాసాంధ్రులను ఆకర్షించే విధంగా పథకాలు రూపొందించాలి. వారి అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకోవాలి. 9. సాంస్కృతిక మరియు పర్యాటక అభివృద్ధి. పర్యాటక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. కళలు, సంప్రదాయాలను ప్రోత్సహించాలి. 10. సమాజంలో ఐక్యత మరియు సహకారం. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా సమానత్వాన్ని పెంపొందించాలి. యువతను ప్రజాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేయాలి. చివరగా, రాష్ట్ర అభివృద్ధి ఒకే ఒక్క మార్గంలో సాధ్యం కాదు. ఇది ప్రభుత్వ విజన్, ప్రజల భాగస్వామ్యం, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ ఉత్సాహం, విద్యా ప్రగతి వంటి అన్ని రంగాల సమతుల్య పురోగతిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఏదైనా స్పెసిఫిక్ రంగం, ఉదా విద్య, వ్యవసాయం గురించి వివరంగా తెలుసుకోవాలంటే చెప్పండి. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చెప్పగలను.